హలో నమస్తే అందరికీ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియోలతో వచ్చాను మీ ముందుకి. ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఒకసారి మీరు చెప్పండి, మీ సైడ్ ఏమంటారో. నేను మా సైడ్ ఏమంటారని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకోవాల్సింది 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆ తర్వాత పోపు గింజలు వేసేసుకున్న తర్వాత అవి వేగుతున్న టైంలో మనము పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత వెంటనే మనం పల్లీలు అనేవి మనకి కొంచెం అవి చిటపటలాడుతున్నప్పుడే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం పచ్చిమిరపకాయలు ఉడుకుతుంటే కొంచెం వేగితే అది టేస్ట్ రుచికరంగా ఉంటుంది కాబట్టి అవి వేగే వరకు ఉంచాలి. ఆ గ్యాప్లో మనం కొంచెం ఆనియన్ వేసేసి కలిపేసుకోవాలన్నమాట. అవి అలా ఉంచేయాలి. ఈ గ్యాప్లో మనం కొంచెం కరివేపాకు తీసేసుకొని కడిగేసి అందులో వేసేసి అది కరివేపాకు కూడా వేగే వరకు కొంచెం ఉంచాలి. ఈ గ్యాప్లో మనము పసుపు, ఆ తర్వాత ఇంగువ వేసేసి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి ముందే, ఎందుకంటే మిరపకాయల లోపలికి సాల్ట్ వెళ్ళి కొంచెం టేస్ట్ ఉంటుంది మనకు పంట కింద తగిలినప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బొంగులు, ఈ మా సైడ్ బొంగులు అంటారు అనమాట, మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి సేమ్ పులిహోర లాగానే. ఇవి చూస్తుంటేనే నాకు ఇష్టమైన అనమాట, నాకు ఇష్టమైన ఫుడ్. మార్నింగ్ టైం తినడానికి నాకు చాలా ఇష్టం. ఇది చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. హడావిడి చేయకుండా నేను వీడియో అనేది తీసేసుకున్నాను, కానీ వెయిట్ చేశాను ఓపికతో. ఇప్పుడు సాల్ట్, మిగతా సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, నోరు ఊరుతుంది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది నాకు కంపల్సరీ. నేను చెప్పినట్టు మీరు కంపల్సరీ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా దీంట్లో మనం మిగిలింది ఏంటంటే నిమ్మకాయ కొంచెం యాడ్ చేసేసుకొని, మరీ ఎక్కువ కాకుండా మీడియంలో నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ మనం అందులో చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది, అంటే మామూలుగా ఉండదు. ఇంకా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట, చాలా హెల్దీ. సో మీరు కూడా ట్రై చేయండి, ఇదైతే సూపర్ టేస్ట్ వస్తుంది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇంకా నేను తినడం మొదలు పెడతాను. మీకు బాయ్, మీరు కూడా ట్రై చేయండి.